సో ఫ్రెండ్స్ ఇవాళ నేను చాలా మందికి ఏంటంటే కనుక క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనేసి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. బట్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే అసలు ఏడబ్ల్యూఎస్లో మీకు కొన్ని ఫ్రీ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట మనకి. సో ఆ ఫ్రీ కోర్సెస్ ఎలా తెచ్చుకోవాలి, మనం ఎలా చేయాలి అనేసి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేస్తాను ఇవాళ. సో నా ఛానల్ వచ్చేసి టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. ఇది కంప్లీట్గా ఏంటంటే టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదు అంటే కనుక కెరియర్ గైడెన్స్ గురించి కావచ్చు, లేదంటే మీరు కన్ఫ్యూషన్లో ఉంటే కనుక ఏ ఏ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలని చెప్పేసి నా ఛానల్ అయితే కనుక మేము ప్రమోట్ చేస్తున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఛానల్ గురించి తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి ఒకసారి. అండ్ అట్ ది సేమ్ టైం నా ఛానల్లో వీడియోస్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అది కూడా లైవ్లో ఏవైతే మార్కెట్లో నడుస్తున్నాయో అవి మాత్రమే నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో మనం టాపిక్లోకి వెళ్ళామనుకోండి. ఏడబ్ల్యూఎస్ తెలిసి ఎవ్రీ ఇయర్ మనకి సమ్మిట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ సమ్మిట్లో ఏంటంటే కనుక చాలా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఐ విల్ షో యూ హియర్. ఇది వచ్చేసి నేను సమ్మిట్ అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఈ సమ్మిట్లోకి వెళ్తే కనుక మీరు ఏం చేస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు అప్డేట్ ఉంటుంది అనమాట. ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఎటువంటి స్కిల్స్ అప్డేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు సెషన్స్ ఉంటాయి. ప్రతిదీ సెషన్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లోనే ఉంటుంది, awscloud.com రిసోర్సెస్. సో మీరు ఎప్పుడైతే కనుక మీ కంపెనీలో వర్క్ చేస్తుంటారో మీరు ఆ ఈమెయిల్ ఐడితో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వెబినార్స్ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్కి ఏంటంటే కొన్ని ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. అండ్ వన్స్ ఇఫ్ మీకు కంప్లీట్ అయ్యింది అనుకోండి, మీరు ఏంటంటే కనుక సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ వుడ్ బి. సో ఇది మీరు మినిమం 3 to 5 చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మీకు రిసోర్సెస్, టీమ్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి అనమాట. ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అప్డేట్ అవుతున్నాయి, ఇన్ఫర్మేషన్ ఏంటి, లెవెల్ 1% ఏంటి, లెవెల్ 2% ఏంటి, అసలు అప్లికేషన్స్ ఏ విధంగా నడుస్తాయి, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ ఉంటుంది అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఆల్రెడీ ఈ పార్ట్ నేను సెలెక్ట్ చేసేసాను, వాట్ ఈస్ క్లౌడ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఐడియా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రీ లెవెల్ అనమాట. ఇంట్రొడక్షన్ టు ఏడబ్ల్యూఎస్ లెవెల్ 100 ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. లేదు ఒకవేళ నేను కంప్లీట్ ఈ ఇన్ఫర్మేషన్ని నేను సపరేట్గా చూసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే కనుక skillbuilder.aws. ఓకే, ఈ skillbuilder.aws అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు జనరల్గా ఏంటంటే కనుక ఇక్కడ పేజెస్కి వస్తుంది అనమాట. ఐ షో యూ హియర్. ఇవన్నీ వచ్చేసి ఆన్ డిమాండెడ్ కోర్సెస్ అనమాట. మీరు మీ సైడ్ నుంచి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రొడక్షన్ కూడా నాకు తెలిసి బాగానే ఉంటుంది. లెట్ మీ గో త్రూ. ఓకే, ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ క్లాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రీ ట్రైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి. మీ కోర్సెస్ వచ్చేసి చాలా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 1000 ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. చూసారనుకోండి, అడ్వాన్స్ యువర్ ప్రొఫెషనల్ గోల్స్ టు 600+ ఫ్రీ ట్రైనింగ్ ప్రిపరేషన్ ఫర్ యువర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అండ్ డివెండెడ్ డిజిటల్ కోర్సెస్. సో ఎవరైతే ఏడబ్ల్యూఎస్ కోర్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఎక్కడో అక్కడే కోర్సెస్ వెతికి, ఇక్కడ కోర్సెస్ వెతికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కంటే మీరు డైరెక్ట్ ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లో వెళ్ళిపేసి skillbuilder.aws అని కొట్టారనుకోండి, ఇమీడియట్గా ఏమవుతుందంటే మీ సబ్స్క్రిప్షన్లోకి వస్తుంది. సో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అనుకుంటే వెళ్ళచ్చు, లేదు అంటే అవసరం లేదనుకోండి, ఇక్కడ వచ్చేసి ఫ్రీ ట్రైనింగ్ అని ఎంటర్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నీ వస్తాయి. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ప్రీమియము ప్లస్ ఫ్రీ రెండు ఉంటాయన్నమాట. మీరు బేసిక్ మీరు చూసుకున్నారనుకోండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేసి లాగిన్ అవ్వచ్చు. సో అక్కడ సేవ్ అవుతాయి 1 to 15 అవుట్ ఆఫ్ 15 రిజల్ట్ ఫర్ ఫ్రీ ట్రైనింగ్. మీరు డొమైన్స్ కావచ్చు, ఏ డొమైన్స్లో ఉన్నారు, ఇప్పుడు మీరు క్లౌడ్స్లో చూస్తున్నారా, బ్లాక్ చైన్లో చూస్తున్నారా, ఆర్కిటెక్చర్ లెవెల్లో చూస్తున్నారా, లేదంటే కనుక క్లౌడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చూస్తున్నారా, కంటైనర్స్లో చూస్తున్నారా, డేటా అనలిటిక్స్లో చూస్తున్నారా, డేటాబేస్. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డొమైన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎస్సీపీలో చూస్తున్నారా, SaaS, SAP ఆన్ AWS, మైగ్రేషన్ ట్రాన్స్ఫర్స్, మైక్రోసాఫ్ట్ వర్క్లోడ్స్ ఆన్ AWS, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. సో వీటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్,
మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ స్పెసిఫిక్ రిలేటెడ్ క్యాటలాగ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. బట్ ఏంటంటే మళ్ళీ ప్రతిసారి మనం సెర్చ్ చేయాల్సిందే. బట్ ఏంటంటే ఇది ప్రీమియంలో ఏంటంటే కనుక ఫ్రీ వాళ్ళకి లేదు. డొమైన్లో ఫ్రీ కొన్ని ఉన్నాయి, లేవు అని చెప్పట్లేదు, బట్ అన్నీ కూడా ఫ్రీ కాదు. ఓకే, ఆర్కిటెక్చర్ లెవెల్స్లో మీరు ఇది చూసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు అన్నీ ఫ్రీ ఇవ్వడు. ఇది 2 hours కోర్స్ యాక్చువల్గా. ఇక్కడ మీరు అడిగారు అనుకోండి, అది వచ్చేంత వరకు మనం నెక్స్ట్ క్లాసెస్ చూద్దాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అఫీషియల్గా ఏంటి ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్కి కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసారనుకోండి, ఫ్రీగా ఉంది. దిస్ కోర్స్ ఈజ్ ఫ్రీ, అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ అండ్ AWS ఆన్లైన్ కోర్స్ సప్లిమెంట్. మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఏముంటాయి, ఇక్కడ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు మీకు. మాడ్యూల్స్ ఏమి ఇచ్చారు, మాడ్యూల్ 2 1 to 13 ఏమి ఇచ్చారు, 14లో ఏమి ఇచ్చారు, ఓకే, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్స్, సో ఇక్కడ చూసారనుకోండి ట్రైనింగ్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే కనుక మీకు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. 2 hours కోర్స్ హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆర్కిటెక్చర్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే, లేదు నేను AWS ఫర్ గేమ్స్కి కానీ లేదంటే బిజినెస్ అప్లికేషన్స్కి చూస్తున్నాను. సో బిజినెస్ అప్లికేషన్స్లో కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, జనరేటివ్ AI ఫర్ ఎగ్జిక్యూటివ్స్, AWS స్కిల్ బిల్డర్, లెర్నర్ గైడ్స్ అండ్ అదర్ స్టఫ్ కూడా ఉన్నాయి. లేదు నాకు క్లౌడ్ ఎసెన్షియల్ చూసుకోవాలనుకుంటున్నాను. సో ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు చాలా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 2 hours 30 minutes, 12 hours క్లౌడ్ ప్రాక్టీషనర్ క్వశ్చన్స్, AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు కంప్లీట్గా AWS మీదకి రావాలి, క్లౌడ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే యూ క్యాన్ గెట్ ఇన్ టు దిస్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ల్యాబ్ అసెస్మెంట్ ఏంటి, గేమ్స్లో ఏం జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూ ఆర్ గెటింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డ్యూరేషన్ వచ్చేసి ఎంత, 12 hours. 12. సో ఒక 12 hours కోర్స్ మనం తీసుకోవాలి అంటే కనుక యుడిమిలో కానీ అక్కడ కానీ మీకు ఏం చేస్తారో 300 to 400 పే చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు జస్ట్ లాగిన్ సైన్ ఇన్ చేసుకోవచ్చు, లేదా సైన్ అప్ చేసుకునేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్రోల్ అని కొట్టారనుకోండి, సైన్ ఇన్ టు AWS స్కిల్ బిల్డర్ క్లాస్. ఇప్పుడు మీకు లేదు అనుకోండి, మీరు కొత్తది క్రియేట్ చేసుకోండి. అంటే నాకు అంతకుముందు క్లాసెస్కి నేను అంటే ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకున్నాను. బట్ నాకు అది గుర్తులేదు కాబట్టి అవసరమైతే కనుక నేను కొత్తది సెలెక్ట్ చేసుకునేసి నేను లాగిన్ అవుతాను అనమాట. మీరు ఇక్కడ ₹1 ఏం పెట్టట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ చాలా ఇది ఉంటుంది అనమాట. సో క్రియేట్ ఆర్ సైన్ ఇన్, if previously used login Amazon, then you will be promoted LinkedIn ID. సో అమెజాన్లో మీరు ఏదైనా యూజ్ చేస్తుంటే కనుక ఆ అకౌంట్, ఆ సైన్ ఇన్ అకౌంట్ అడుగుతుంది అనమాట. లేదు అంటే కనుక మీ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక మీ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడితో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యువర్ ఈమెయిల్ ఐడి. సో ఆల్రెడీ హ్యావ్ AWS బిల్డర్ ID సైన్ ఇన్. లేదనుకోండి మీరు కంప్లీట్గా ఏంటంటే కనుక ఒక ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేసుకుంటాను, staffingskillsphone@gmail.com అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే మీ ప్రొఫైల్ వ్యూ, సుధీర్ కుమార్ और TSA కుమార్. వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేశారు. నా అకౌంట్కి వెరిఫికేషన్ వచ్చిందనమాట ఆల్రెడీ. సో నాకు ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేసుకుంటున్నాను.
సో నో రిప్లై, నాకు ఇక్కడ మెసేజ్ వచ్చేసింది, ఈమెయిల్ ఐడి వచ్చేసింది. సో ఈ కోడ్ తీసుకెళ్ళేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ వెరిఫై చేస్తున్నాను. ఓకే, వెరిఫై. సో కొత్త పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి నేను పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో క్రియేట్ AWS బిల్డర్ ఐడి సేవ్ చేసేసుకుంటాను నేను. AWS ఒకవేళ నాకు ఫ్యూచర్లో కావాలనుకుంటే నేను యాడ్ చేసుకోవచ్చు. So as per the basic terms and training and certification, accept your terms and conditions. సో ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఉంది కాబట్టి సో ఇవి నా డీటెయిల్స్ అడుగుతుంది యాక్చువల్గా. సో జాబ్ టైటిల్ ఏంటి, రీజన్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది సో వన్స్ మీకు కంప్లీట్గా ఇది అప్డేట్ అయిపోయిన వెంటనే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట. న్యూ టైమ్ జోన్ హ్యాస్ బీన్ అపియర్డ్. సో ఇది కావాలని చెప్పేసి సో అమెరికా నుంచి నాకు నా టైంలోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను, రైట్. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ విత్ లాగిన్ ఐడి కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు. ఓకే, సో ఈ ప్రాసెస్లో మీరు కూడా యాడప్ చేసుకోవచ్చు అండ్ ఎన్రోల్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ముందుగా చెప్పినట్టు. అండ్ అట్ ద సేమ్ టైం స్టార్ట్ లెర్నింగ్. సో ఈ కోర్స్ మొత్తం అయిపోయిన వెంటనే నాకు సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి, ముందేమన్నా ఉన్నాయా, ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తుంది అనమాట. సో మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ క్లౌడ్ ప్రాక్టీషనర్ క్వశ్చనర్. సో ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మీకు ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు డేటా అనలిస్ట్ ఉంది. ఓకే, డేటా అనలిస్ట్ ఎవరు చేస్తారు, ఎవరైతే కనుక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. ఎగ్జామ్ ప్రిపరేషన్, అఫీషియల్ ప్రాక్టీస్, సర్టిఫికేషన్స్. సో ఇలాంటి ఎప్పుడైనా తీసుకున్నప్పుడు నేనేం చేస్తాను, సో ఫ్రీ ఎన్రోల్ చేసేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా నేను ప్రతిసారి కూడా ఒక్కొక్క కోర్స్ నేను టైం దొరికినప్పుడల్లా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒక పక్క నా కోర్సెస్ వస్తుంటాయి. సో ఇదంతా డొమైన్ వైజ్గా మీకు ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు కోర్స్ లెవెల్ వైజ్ తీసుకున్నాం. ఫండమెంటల్ ఇవన్నీ ఫండమెంటల్స్ కోర్సెస్, కంప్లీట్గా ఫండమెంటల్ కోర్సెస్. ఓకే, అండ్ లేదు మీరు ఇంటర్మీడియట్ లెవెల్స్ కోర్సెస్ చూసుకోవాలి అనుకుంటే కన్నా అక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ కోర్సెస్ అనమాట. ఓకే, అండ్ అడ్వాన్స్ కోర్సెస్. ఓకే, ఇది ఓకే. డ్యూరేషన్స్ మీరు మేజర్గా
ఎన్ని అవర్స్ ఆఫ్ డ్యూరేషన్స్ మీరు కోర్సెస్ చూడాలనుకుంటున్నాను. చాలా వరకు ఏంటంటే మినిమం 1 అవర్ అయితే ఉంటుంది కోర్సు. లేదు 2+ అవర్స్ ఉన్న కోర్సెస్ ఏమైనా చూడాలి అనుకున్నప్పుడు సో ఇవన్నీ క్వశ్చన్స్ స్టాండర్డైజ్ క్వశ్చన్స్ 6 అవర్స్ 15 అవర్స్ చూడండి. AWS సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ అసోసియేట్, క్లాస్ రూమ్ బిల్డింగ్ స్ట్రీమ్ అసోసియేట్ 8 అవర్స్, ఇవన్నీ 24 అవర్స్, 4 అవర్స్, డేటా ఇంజనీర్ ఆన్ AWS ఫౌండేషన్స్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ డిఫరెంట్ ఆప్షన్స్ వెతుకుతూ ఉంటాం. సో AWS ఈజ్ ఆల్రెడీ ప్రొవైడింగ్ ద ఫ్రీ కోర్సెస్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఏం కావాలి ఇక్కడ చూడండి. మీకు కంప్లీట్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం చూస్తున్నారా, ల్యాబ్స్ కోసం చూస్తున్నారా, డిజిటల్ కోర్స్ కోసం చూస్తున్నారా, డిజిటల్ క్లాస్ రూమ్ కోసం చూస్తున్నారా, ఇటువంటి కోర్సెస్ అనేవి మీరు చూస్తున్నారు అనేది ఇక్కడ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టైప్స్ బేస్ చేసుకునేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. ల్యాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, ఏం చేస్తారు, అప్డేట్ ఏం చేసుకుంటారు, ఇలాంటివన్నీ. సో ఇదంతా టైప్ లిస్ట్లో మీకు ఒక భాగం అనమాట. నెక్స్ట్ ప్రైస్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు 2 ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. ఒకటి కంప్లీట్గా ఫ్రీ అండ్ సబ్స్క్రిప్షన్ నీడెడ్. సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనం చూసినట్టు $30 ఛార్జ్ చేస్తారు. లేదు నాకు కంప్లీట్గా ఫ్రీయే కావాలి, నాకు ₹1 కూడా డబ్బులు పెట్టుకోకూడదు అంటే ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. అందులో రిలేటెడ్ ఆల్మోస్ట్ 600 ప్రొఫైల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ 23 రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి. అంటే మనం ఇక్కడ ఏం డొమైన్స్ కానీ ఇవన్నీ ఏం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రిలేటెడ్ వస్తుంది. లేదనుకోండి 675 రిజల్ట్స్ మనకు వచ్చాయన్నమాట. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు. సో చదువుకోవాలి అనుకుంటే, సో మీరు ఏ ప్రాసెస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఇక్కడ ప్లాన్ చేసుకునేసి ఆ ఎగ్జామ్స్ కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, కంప్లీట్గా క్వశ్చన్ సెట్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కావచ్చు. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ విధంగా ఏంటంటే మీరు ట్రైనింగ్ అనేది తీసుకుంటూ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీ స్కిల్స్ని, సో ఎక్కడైనా సరే మీకు జాబ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ ఇవన్నీ మనకు తెలియదు చేసుకోవాలి అనుకుంటే కొంచెం కష్టం. లేదు మీరు సర్టిఫికేషన్స్ తీసుకుంటారంటే ఇక్కడ సర్టిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ టేక్ సర్టిఫికేట్ న్యూస్ AWS సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సర్టిఫికేషన్స్ కావాలన్నప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని సైన్ ఇన్ చేసుకుంటే సో మీ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కంప్లీట్గా అప్డేట్ అవుతుంది అనమాట. సో ఏ సర్టిఫికేషన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేషన్స్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట, బేస్డ్ ఆన్ ది ప్రాక్టీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండి. ఎస్, సో మీరు కంపెనీ బేస్ కావాలి అంటే కనుక ఈ కంపెనీ ఈమెయిల్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఏంటంటే మీరు టైటిల్స్, మీ లాంగ్వేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేసి మీరు ఏ సర్టిఫికేషన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సర్టిఫికేషన్స్ ఇక్కడ అప్డేట్ చేసుకోగలిగితే మీ ఇన్ఫర్మేషన్ మొత్తము మీ టైం జోన్ బేస్ చేసుకునేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు సర్టిఫికేషన్లో ఎటువంటి నేమ్ ఇవ్వాలి, ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఓకే, ఇండియా కంపెనీ ఏంటి, మీరు ఏ కంపెనీ మీదే క్రియేట్ చేస్తున్నారు, ఈ కంపెనీ ఏంటంటే కనుక అవసరం అయితే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అదే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. మీరు ఇండివిజువల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇండివిజువల్గా మీరు డీటెయిల్స్ యాడప్ చేసుకుంటే అది సరిపోతుంది అనమాట. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఏంటంటే సర్టిఫికేషన్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఎక్కడ ఏ సర్టిఫికేషన్ మీరు చేయాలనుకుంటున్నారు, ఇదంతా లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇది నా సర్వీస్ అగ్రిమెంటు. సో ఇన్ఫర్మేషన్ ఏంటి, వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ ఏంటి, ఎప్పటి వరకు ఉంటుంది. బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే AWS సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదవండి. ఓకే,
I'm 18 years old and able to hide this agreement. ఓకే, సో ఇది కంప్లీట్గా మీరు ఒకసారి చదివిన తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. మీరు ఇక్కడ సబ్మిట్ అని కొట్టారనుకోండి, సర్టిఫికేట్ అగ్రిమెంట్ వెళ్ళిపోతుంది. మ్యాచ్ ఐడి, కన్ఫర్మ్ నేమ్, కంట్రీ, మీ అడ్రస్, సిటీ, స్టేట్, చిప్ కోడ్ ఏదో ఒకటి అండి. నేను ఏదో ఒక చిప్ కోడ్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఫోన్ డీటెయిల్స్ కావాలన్నారు కాబట్టి ఓకే, ఫ్యాక్స్ డీటెయిల్స్ ఉంటే కనుక ఇదే అప్డేట్ చేస్తాము. అడ్రస్ హైదరాబాద్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే అప్డేటెడ్ అడ్రస్ కిందకి వెళ్ళిపోతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ కరెంట్ రోల్. మీ కరెంట్ రోల్స్ ఏంటి? బ్యాక్ ఎండా, బిజినెస్ అనలిస్టా, ఏ దాని మీద ఉన్నారు? ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఐటీ అడ్మినిస్ట్రేషను, ఐటీ ఎగ్జిక్యూటివ్, ఐటీ మేనేజ్మెంటు, సేల్స్ అండ్ ప్రొఫెషనల్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డెవలప్మెంట్, స్టూడెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ సపోర్ట్, సంథింగ్ ఎల్స్. ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి? వాట్ ఈస్ ద హైయెస్ట్ లాంగ్వేజ్ అడ్యూర్, అంటే మీ బ్యాచిలర్, మాస్టర్స్ ఏం చేశారు ఏంటి అని. మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని లెవెల్స్ ఉంది? ఓకే, సర్టిఫికేషన్, లెట్ యువర్ వాయిస్ టు AWS సర్టిఫికేషన్. సో ఇక్కడ ఎస్ అని కొట్టేసి అప్డేట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ దానికి ఎప్పుడెప్పుడు ఉంది వాళ్ళు డాష్ బోర్డ్స్ ఇస్తారు. ఆ డాష్ బోర్డ్ ప్రకారము ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, షెడ్యూల్ అనే ఎగ్జామ్ ఇక్కడ చూసారా, షెడ్యూల్ అనే ఎగ్జామ్ అని కొట్టేస్తే మీ ఆ ఎగ్జామ్కి కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, సో ఈమెయిల్ ప్రిఫరెన్సెస్, ప్రొఫైల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ కంప్లీట్ హిస్టరీ, ఏదైతే ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్కి ఇది చేస్తున్నారు. ఓకే, హిస్టరీ ఏంటి, ఎగ్జామ్ హిస్టరీ ఏంటి, అప్పుడు ఏమన్నా రాశారా, మీరు రాయలేదా, బెనిఫిట్స్ ఏమున్నాయి, ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా, సర్టిఫికేషన్స్ ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, స్టేటసెస్ ఏంటి, ఓకే, డిజిటల్ బ్యాడ్జెస్ ఏమైనా వచ్చాయా. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్లోకి ఉపయోగపడతాయి. ఇప్పుడు వన్స్ ఈ కోర్సెస్ మీరు నేర్చుకున్న తర్వాత సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ విధంగా ఏంటంటే కంప్లీట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రీగా ఎవరు చెప్పరు. అండ్ ఏంటంటే అది చేసుకోండి, ఇది చేసుకోండి అప్డేట్ ఇస్తుంటారు. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డొమైన్ లెవెల్ నుంచి ఫండమెంటల్స్ లెవెల్ దగ్గర నుంచి మీకు 45 పేజెస్ అబోవ్ ఉన్నాయి. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 అంటే కూడా అవసరమే లేదు. మీరు నేర్చుకోవాలని జీలు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని, నేను ఎదగాలి అనే ఆలోచన ఉంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను ఫ్రెష్ అని కదా, నాకేం నాలెడ్జ్ లేదు కదా. నాలెడ్జ్తో అవసరం లేదు బాస్. మీరు ఇక్కడ జస్ట్ వచ్చేసి ఆ నాలెడ్జ్ని ఇక్కడ గెయిన్ చేసుకోండి. మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చి గెయిన్ చేసుకోండి నాలెడ్జ్ని. లర్నింగ్ పాత్, సర్టిఫికేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, కంప్లీట్గా 30 minutes ఎగ్జామ్ని ప్రిపరేషను ఒక్కొక్కటి మీకు ఇక్కడ చెప్తున్నాను కదా. 2+ hours కంప్లీట్ 171 రిజల్ట్స్ వచ్చాయి. కంప్లీట్ బేసిక్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రాక్టీషనర్ ఏంటి, పబ్లిక్ నాన్ టెక్నికల్ ప్లాన్స్, ఇవన్నీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వన్స్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత దెన్ గో ఫర్ సర్టిఫికేషన్. సో ఈ విధంగా ఏంటంటే AWSలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్, జస్ట్ ఆల్వేస్ రిజిస్టర్డ్ విత్ సుమిట్ అనమాట. AWS సుమిట్. AWS సుమిట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ సుమిట్లో మీకు వచ్చే లాభం ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట తర్వాత, హౌ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి.
నేను ఎవ్రీడే ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోవడము, దాన్ని అప్డేట్స్ చేసుకోవడము, దాని ప్రాసెస్ చెక్ చేసుకోవడము. సో ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాను అనమాట. ఇక్కడ చూడండి, బిల్డర్ నౌ గో బిల్డ్ టిప్ అండ్ టూల్స్ టు గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. జనరేట్ AI జంప్ స్టార్ట్ ఫర్ AWS బిల్డర్స్. సెక్యూరిటీ హ్యాక్స్ every builder needs. Learn from builders accelerate AWS journey. Innovation with AWS level 100. సో ఇట్లాంటివి ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా హ్యాపీగా దొరికేస్తుంది అనమాట. డెమో ఇస్తారు, అక్కడ డెమో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు క్లాస్ వచ్చేసి 1 hour ఎంతో ఉంటుంది. ఇన్నోవేషన్ స్లైడ్ షేర్ ఉంటుంది. స్లైడ్ షేర్ మీరు తీసుకుంటే మీకు కంప్లీట్ PDF ఏదైతే ఉంటుందో ఆ పేజ్ మొత్తం కూడా యూ విల్ గెట్ ఆ ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డాక్యుమెంట్ ఏంటి, IoT మీద వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, ఛాలెంజెస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా ఒక అప్లికేషన్ మనకు ఉంది, మనం హెల్ప్ చేసుకుంటామంటే చాలామందికి మీరు షేర్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. ఇది అందరికీ ఫ్రెషర్స్కే కావచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా సరే, ఎవరైతే కనుక మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ కోర్సెస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అది కంప్లీట్గా AWS మీద నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, ఫోకస్ చేస్తున్న వాళ్ళకి ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ వినొచ్చు, మీరు క్లాసెస్ వినొచ్చు. ఆల్మోస్ట్ 30 minutes 40 minutes 1 hour 2 hours ఉంటుంది ఒక్కొక్క వీడియో. 34 minutes 8 minutes 23 minutes 35 minutes 22 28 33 29 ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AWS బేసిక్ సుమిట్. ఓకే, అండ్ హౌ టు క్రియేట్ యువర్ AWS అకౌంట్స్. కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎలా నేర్చుకోవాలి, మీరు సర్టిఫికేషన్స్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఈ సర్టిఫికేషన్లో ఏమేమి ఉంటాయి, అప్డేట్స్ ఏమేమి చేసుకోవాలి, అండ్ కంప్లీట్గా లాస్ట్లో మీకు సర్టిఫికేషన్ నెంబర్ ఇస్తారు. మీరు బెనిఫిట్స్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్, డిజిటల్ బ్యాడ్జెస్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి. ఇప్పుడు సర్టిఫికేషన్ అకౌంట్ క్లిక్ చేసుకుంటే మీకు ఆ స్పెసిఫిక్ సర్టిఫికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుంది అనమాట సర్టిఫికేషన్ బ్యాడ్జెస్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో be a learner, always learner, and success in our life. Thank you.